మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఎంత గొప్ప మాట! నీ మాటలో స్వస్థత ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అంటే ఆయన మాటలో స్వస్థత ఉంది. యేసయ్య అన్నాడు, మీరు నా మాటను శ్రద్ధగా విని నా దృష్టికి మీరు యోగ్యమైనది చేసినప్పుడు మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని మాటలు ఎవరైతే శ్రద్ధగా భయభక్తితో వింటారో వారికి దేవుడు పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇస్తాడు. విశ్వాసము నీకుంటే అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. అందుకని ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అపనమ్మకం అనేది రాకోకుండా మనం ఉండాలి. అనుమానం అనేది రాకోకుండా మనము ఉండాలి. ఆయన మాటలో అంత శక్తి ఉంది. ఆయన మాట్లాడితే దయ్యాలు పోతాయి. ఆయన మాట్లాడితే రోగాలు తగ్గుతాయి. ఆయన మాట్లాడినప్పుడు గాలి తుఫాన్లు కూడా నిమ్మలమైపోయినాయి. ఆయన సముద్రాన్ని గద్దించాడు, తుఫాన్ను గద్దించాడు, చనిపోయిన వారిని సైతం కూడా ఆయన బ్రతికించాడు. ఆయన వాక్కులో అంత స్వస్థత ఉంది. ప్రియమైన వారలారా, ఆయన మాట ద్వారా ప్రతి ఒక్క కఠినమైనటువంటి రాతి హృదయాన్ని కూడా మాంస హృదయముగా దేవుడు మార్చగలుగుతాడు. ఆయన మాటలో అద్భుతం జరిగింది. ఆయన మాటలో ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప సూచక క్రియలు కూడా జరుగుతాయి. ఆ శతాధిపతి అంటున్నాడు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్పాడు. ప్రియమైన వారలారా, అయ్యా నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా కింద చాలామంది దాసులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వస్తాడు, ఇది చేయమంటే అది చేస్తారు, ఇది చేయొద్దు అంటే అది చేయకుండా ఉంటారు. అంటే నేను అధికారిని కాబట్టి నాకంటే పై అధికారి కూడా ఉన్నాడు. నేను కూడా అధికారానికి లోబడిన వాడినే. అలాగే ప్రభువా, నువ్వు సర్వాధికారివి, నువ్వు సర్వంతర్యామివి, నీ నోటి మాట వలన సమస్తము కలిగింది, నీవు లేకుండా ఏది కూడా కలగలేదు, నీ వాక్కుకు అంత శక్తి ఉంది కనుక నువ్వు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడి ఆరోగ్యవంతుడిగా నిలబడతాడు అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెప్పినప్పుడు, ఆ మాట విన్నప్పుడు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడ్డాడు. చూసారా, అతని యొక్క విశ్వాసం ఇంత గొప్పగా ఉంది. అతడు దేవుని మీద ఇంత ఆధారపడి ఉన్నాడు. ఇతని వంటి మనుషుణ్ణి ఇజ్రాయేలీలలో కూడా నేను ఎవరిని చూడలేదు అన్నాడు. ఇజ్రాయేలీలు అంటే వారు ధర్మశాస్త్రము మరి అంత అధ్యయనం చేసిన వారు, ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసుకున్నవారు. ప్రతిరోజు ప్రార్థించినా, ప్రతిరోజు వాక్యం చదివినా, ధర్మశాస్త్రం అంతా చదివినా విశ్వాసం లేని వారుగా ఉంటూ ఉన్నారు. యేసు ఈ మాటలు విని అతని గురించి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహమును చూసి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు. ఆ శతాధిపతి తన స్నేహితులను పంపించాడు. ఆ స్నేహితులు వెళ్ళి ప్రభుతో మాట్లాడారు. ప్రభువుతో మాట్లాడిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చి చూస్తే ఆ దాసుడు ఆరోగ్యవంతుడిగా కనబడ్డాడు. చావుకు సిద్ధమైన వాడు బ్రతికి తిరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభు అతని దగ్గరికి వెళ్ళలేదు, అతన్ని తాకలేదు, అతని కొరకు ఏమీ ప్రార్థన చేయలేదు. కానీ ప్రభు మాట సెలవిస్తే ఆ దాసుడు స్వస్థపరచబడ్డాడు. ఆ శతాధిపతికి ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం చూడండి. కొడుకు కాదు, కూతురు కాదు, దాసుడు. దాసుడిని కూడా ఇంతగా ప్రేమించే వ్యక్తి. నాకు అధికారం ఉంది, నాకు డబ్బు ఉంది, నేను ఏది చేసినా చెల్లుతుంది అనే ఒక విర్రవిగేటువంటి మనస్తత్వం ఆయనకి లేదు. కానీ ఆయన దీన మనసు కలిగిన వాడు, పొరుగువాడిని ప్రేమించేవాడు, పొరుగువాడిని ఎప్పుడు కూడా తృణీకరించి మాట్లాడేవాడు కాదు. అందుకని దేవుని వాక్యం తెలియజేస్తుంది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఎంత అధికారం ఉన్నా, ఎంత డబ్బున్నా, ఎన్ని పదవులున్నా ఆయనలో అతిశయము, గర్వం అనేది ఎక్కడ కూడా లేదు.
ఫైనల్గా అతను అంటున్నాడు, నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఆయనలో యోగ్యమైంది కాదా? యోగ్యమైందే. కానీ ఆయన అంటున్నాడు, నేను పాత్రుడను కాను. అలాగని నీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుడని కూడా నేను ఎంచుకోవట్లేదు. రెండు వైపులా ఆయన తగ్గించుకుంటూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో అంతగా తగ్గించుకుంటూ ఉన్నాడు అన్నమాట. ఫైనల్గా ఏం చెప్పాడంటే, మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు బాగుపడతాడు. ఆయన వాక్కులో స్వస్థత ఉంది, ఆయన ఉమ్మిలో స్వస్థత ఉంది, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత ఉంది. దేవుడు మనల్ని బాగు చేసేవాడే, దేవుడు మనకు మేలు చేసేవాడే, దేవుడు మనకు స్వస్థపరిచేవాడే. దేవుడు పాపం నుండి మనల్ని విడిపించి, శాపం నుండి విడిపించి రక్షణ మార్గంలో నడిపిస్తూ నిత్య జీవం వరకు మనల్ని కాపాడుతూ ఉంటాడనమాట. కనుక ఇక్కడ చూసినట్లయితే ఆ శతాధిపతి యొక్క విశ్వాసం చాలా గొప్ప విశ్వాసం. విశ్వాసం ఎప్పుడు వచ్చింది మనకి అంటే, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తు మాట వలన విశ్వాసం కలుగుతుంది. మరి చాలామంది చర్చికి రాకపోయినా దేవుని వాక్యం వింటూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు, వారు విశ్వాసముతో బలవంతులయ్యి ఉంటూ ఉంటారు. ఇక్కడ శతాధిపతి చూస్తే మరి ఆయన ఎంత తగ్గించుకున్నాడు, అన్యుడైనను ఎంతగా తగ్గించుకున్నాడంటే ప్రభు అతని యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అన్నమాట. కనుక నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ప్రభు వారు చాలా గొప్ప సహాయం మనకు చేయాలంటే నమ్మాలి. మనం విశ్వాసం లేకుండా ఇష్టలై ఉండుట అసాధ్యం. మనకి విశ్వాసం లేకుండా మొహమాటం చొప్పున మనుషుల కొరకు ఎంతవరకు నువ్వు సన్నిధికి వచ్చినా ఏ విధమైన ఆశీర్వాదం నువ్వు పొందలేవు. నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆశ్చర్యపడాలన్నమాట. అంటే దేవుని మాటలు వింటూ ప్రార్థన చేసుకుంటూ వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉంటే నీకు విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.